అయితే సినిమా ఎంతవరకు హిట్ అవుతుంది అనేది మాత్రం చూడాల్సి ఉంది. కెమెరామ్యాన్ సునీల్తో ధరణి, టీవీ5 హైదరాబాద్. మూవీ చాలా బాగుంది, కన్ఫర్మ్గా హిట్ అవుతుంది. మూవీలో యాక్చువల్లీ మూవీ ఉంది అన్నమాట. మూవీ చాలా బాగుంది. మూవీలో సూర్య గారు వస్తారు కలవడానికి సాగర్కి. సో దాట్ వాజ్ ద మోస్ట్. రామ్ పోతినేని గారు ఎలా అనిపించారు మీకు? బాగున్నారు, కంబ్యాక్ చేశారు. వెరీ హీరోయిన్ హీరోకి మధ్యలో కెమిస్ట్రీ అంత వర్కౌట్ అయింది అనుకుంటున్నాను. వర్కౌట్ అయింది. మీకు నచ్చిన సీన్ ఏంటి అందులో? లైక్ సాగర్ ఇంకా హీరో కలిసారు. సో అదే హైలైట్ పాయింట్స్ అంటే ఏంటి? హైలైట్ అంటే ఉపేంద్ర రామ్ సీన్స్. బట్ రియాలిటీకి ఎంత దగ్గరగా ఉంది? రియాలిటీ అని చెప్పలేం, ఒక 90% మ్యాచ్ అవుతుంది. సో దీనికి ఉపేంద్ర గారు కరెక్ట్ అని అనిపించింది. అంటే చాలా మంది ముందు వేరే స్టార్స్ ఎవరితో తీయచ్చు కదా అని అన్నారు కదా. అన్నారు, బట్ ఇక్కడ తీస్తే మళ్ళీ కాంట్రవర్సీ అవుతుంది కదా, మన ఫ్యాన్స్ మళ్ళీ కొట్టుకుంటారు, అందుకని వేరే సెట్. రామ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? అంటే బాగుంది. లాస్ట్ సినిమాలు కొంచెం ఎక్స్పెక్ట్ చేసినంత ఆడలేదు కదా, ఇప్పుడు హిట్ కొట్టారు. భాగ్యశ్రీ పర్ఫార్మెన్స్ బాగుంది. అంటే ప్రీవియస్ మూవీస్ కంటే ఈ మూవీలో తన స్కోప్ ఉంది, బాగుంది. సో ఆంధ్రాకి తాలూకా ఆంధ్ర తెలంగాణలో ఎలా ఆడిద్ది? బాగుంది, బాగా ఆడింది. అలా ఏం లేదు, సినిమాలా ఉంది కదా, అలా ఏం లేదా? అలా ఏం లేదు. కమ్బ్యాక్ ఏమైనా బోర్ కొట్టే సీన్స్ అలా ఉన్నాయా? అట్లా ఏం లేదు, జస్ట్ గో ఫర్ ఇట్ అంతే. నేను ఆంధ్ర నుంచి జస్ట్ అసలు ఎలా ఉందో చూద్దామని. మూవీలో హైలైట్స్ ఏంటంటే ప్లస్ పాయింట్స్ ఆర్ హైలైట్స్? సాంగ్స్ బాగున్నాయి. సాంగ్స్ కోసమైనా మళ్ళీ వెళ్ళొచ్చు. కంబ్యాక్ అంటారా? కంబ్యాక్. విజువల్స్ అన్నీ బాగున్నాయి. సాంగ్స్